దేవుని మహాత్ములను బట్టి అందరూ క్షేమంగా తిరిగి దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. మంచిది పిల్లరా. మరి గత వారం అంతా మా యొక్క విలేజ్లో విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటినీ తిరిగి మరి క్షేమంగా తిరిగి మా మధ్యలో సంఘంలో నడిపించిన దేవునికి మహిమ కలుగుగాక. మా ఊళ్ళో వాస్తవానికి వాలంటీర్స్ వచ్చేసారు, మేము పోవాలి, వాలంటీర్కి రావాలి పాస్టర్ గారు అని చెప్పేసి. కానీ పర్మిషన్ ఉన్నటువంటి కారణంగా అలాగనే ఇంకా మేము అక్కడ ఉండట్లేదు, వేరే ఊరికి వెళ్తున్నాం అని చెప్పినందుకు వారు అందరూ మాకు సహకరించి తిరిగి రావడానికి సోమవారం నుంచి శనివారం వరకు దాదాపు 6 రోజులు కూడా ప్రయాణ మంత్రులు తోడుగా ఉన్నటువంటి దేవునికి మహిమ కలుగుగాక. మంచిది. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మీరు చాలా మంది ఆ ప్రయాణంలో ప్రార్థన చేశారు, మీరు వారం సంఘం అనౌన్స్ చేశారు, చాలా మంది ప్రార్థన చేశారు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెల్లిస్తున్నాం. లేఖనాలు మనం ధ్యానించడం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈరోజు మన యొక్క ధ్యానాంశము దానియేలు గ్రంథంలో కొన్ని విషయాలు ఈరోజు మనం ఆత్మీయ పాఠంగా నేర్చుకోబోతున్నాం పిల్లరా. ఒక ప్రపంచంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఈరోజు మీ ముందుంచి తిరిగి వాక్యంలోకి వెళదామని ఆశ కలిగి ఉన్నాం. హైడ్రోజన్ బాంబు కనిపెట్టినటువంటి వ్యక్తి పేరు ఆండ్రూ షికెన్. హైడ్రోజన్ బాంబుని కనిపెట్టినటువంటి వ్యక్తి. ఈయన పరమాణువుల్లో ఉన్నటువంటి శక్తిని, అణువుల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించి గుర్తించి ఆయన ఒక మంచి శాస్త్రవేత్త, శాస్త్రజ్ఞుడు, ఆ బాంబుని కనిపెట్టినటువంటి వ్యక్తి. అయితే రష్యా దేశంలో సువార్త పరిచయం చేయకూడదు, రష్యా దేశంలో క్రీస్తుకి అనుకూలంగా ప్రకటించడం వీలేదు. రష్యా దేశం అంతా కూడా కమ్యూనిస్ట్ దేశం, ఎవరు ఏ దేవుడిని ప్రకటించడం వీలేదు. అలాంటి భయంకరమైన దినాల్లో ఈ యొక్క శాస్త్రజ్ఞులు చాలా మంది క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. అందులో ఒక ఆయన ఆండ్రూస్ అనేటువంటి వ్యక్తి కూడా క్రీస్తుని అంగీకరించినటువంటి శాస్త్రజ్ఞుడు. ఈయన కూడా ఆ ప్రాంతంలో ఆ టైంలో ఉన్నారు. గమనించినట్లయితే రష్యాలో ఎవరైనా క్రీస్తుని అంగీకరించినట్లయితే, ఎవరైనా బైబిల్ని చదివినట్లయితే, ఎవరైనా ప్రార్థించినట్టు కనబడినట్లయితే, ఎవరైనా సంఘంగా కూడుకున్నటువంటి సందర్భాలు కనబడితే రష్యా ప్రభుత్వం వెంటనే వాళ్ళని తీసుకుని జైల్లో పడేసింది. జైల్లో పడేస్తే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? జైలు అంత భయంకరమైందంటే చాలా భయంకరమైన జైలు. ఆ జైలు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దాంట్లో పెద్ద పెద్ద ఎలుకలు ఉంటాయి. ఆ జైల్లో చాలా పెద్ద, మన దగ్గర పందికొక్కులు అంటాం కదా, అంత సైజు ఎలుకలు ఉంటాయి. ఆ ఎలుకలు కాళ్ళు చేతులు కంటే ఒక వ్యక్తులు జైల్లో పడేయగానే ఆ ఎలుకలు వచ్చేసి వారి మాంసాన్ని పీక్కొని తినేసి ఉదయం అంతా కూడా వాళ్ళతో రాళ్ళు కొట్టించేవాడు, కఠినమైనటువంటి పనులు చేయించేవాడు ప్రభుత్వం ఆ జైలు అధికారులు. రాత్రి వేళ చీకటి, లైట్ ఉండేది కాదు, చీకటి గదిలో పడేసేటటువంటి వాడు జైలు. ఇక చీకట్లో ఆ ఎలుకలన్నీ కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి, ఇతను ఎప్పుడు కదలంటే వీలు కాదు కదా, ఎలుకలు మాంసాన్ని పీక్కొని తినేది. అలా చాలా మంది ఆ జైలుకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చినటువంటి మనుషులు ఎవరు కూడా లేదు. దురదృష్టవశాత్తు కేవలం యేసుక్రీస్తుని ప్రార్థించినటువంటి దాన్ని బట్టి, కేవలం యేసుక్రీస్తుని అంగీకరించాడన్న నేరాన్ని మోపి ఆండ్రూస్ అనేటువంటి సైంటిస్ట్ని ఆ జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఆ జైల్లో తను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. అయితే ఉదయకాలం వేళ అతను రిలీజ్ చేశారు, ఎందుకంటే రాళ్ళు కొట్టాలి పని చేయాలి. అయితే ఆ వ్యక్తి చెప్పాడు, ఆ ఆండ్రూస్ గారు చెప్పారు జైలు అధికారులతో, అయ్యా నేను 6 గంటలు మాత్రమే కాదు 8 గంటలు పనిచేస్తాను, ఎక్స్ట్రా 2 గంటలు పనిచేస్తా, అయితే నాకు 2 గంటల టైం కావాలి అని అడిగాడు. ఎందుకు 2 గంటల టైం మీకు అని అడిగితే, 1 గంట ప్రార్థన చేసుకోవడానికి, 1 గంట బైబిల్ చదువుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని జైలు అధికారులు అడిగాడు. అసలు నేను జైల్లో పెట్టింది దేనికి? ప్రార్థన చేస్తున్నాడని, బైబిల్ చదువుతున్నాడనే ఉద్దేశంతోనే జైల్లో పెడితే ఆ జైల్లో నేను అనుమతి కోరుతున్నాను, నాకు 2 గంటల టైం కావాలి, అవసరమైతే 2 గంటలు ఎక్స్ట్రా నేను పనిచేస్తాను నేను జైల్లో. ఈ 2 గంటలు దేనికంటే 1 గంట ప్రార్థించడానికి, 1 గంట వాక్యం చదువుకోవడానికి నాకు టైం కావాలి. రోజు కనీసం 10 అధ్యాయాలు చదవకుండా నాకు నిద్ర పడదు, రోజు కనీసం 1 గంట ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ఇది నా యొక్క ఆత్మస్థితి, ఇది నాకు బలహీనత. ఇంకా ఇంతకంటే ఎక్కువ కఠినమైన నాతో చేయించుకోండి, ఇంతకంటే ఇంత ఎక్కువ శిక్ష నా మీద పోకండి, కానీ 2 గంటల టైం అయితే నాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. జైలు అధికారులు చెల్లించలేదు, వీడు జైల్లో పెట్టిందే ప్రార్థిస్తున్నాడని. అయితే వీడేంటి ఇలాంటి కోరిక కోరుతున్నాడు అని చెప్పి జైలు అధికారులు ఆ రష్యా ప్రధానికి
లేఖ రాస్తే అది ప్రపంచం అంతా కూడా వ్యాప్తి, ఆ న్యూస్ ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయింది, ప్రపంచం అంతా పాకిపోయింది. వార్తాపత్రికలు ఆ యొక్క న్యూస్ ప్రచురణ చేయబడింది. అక్కడ ఇక్కడ తిరిగి చివరికి అమెరికా అధ్యక్షుడికి ఈ వార్త వెళ్ళిపోయింది. అమెరికా అధ్యక్షుడికి ఈ వార్త వెళ్ళిపోయింది. అమెరికా అధ్యక్షుడికి ఈ వార్త వెళ్ళిపోయి అమెరికా అధ్యక్షుడు చెప్పాడంట, రష్యా అధ్యక్షుడితో మాట్లాడి జైల్లో ఉన్న వ్యక్తి ప్రార్థించడానికి అవకాశం అడిగాడు. ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాడు, ఇలాంటి వ్యక్తులు మనకు కావాలి, ఇలాంటి వ్యక్తులు మనకు కావాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడికి లేఖ రాసి అతను జైలు నుండి విడుదల చేయించి అమెరికా దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎవరికి సాధ్యం అంటే కేవలం దేవుడికే సాధ్యం. ఆ జైలు నుంచి ప్రాణాలతో బయటపడిన వాడు ఎవడు కూడా లేడు. ఏ నేరం మీద అయితే అతను జైల్లో వేశారో అదే నేరాన్ని ఉపయోగించుకుని ఆయన తిరిగి వాళ్ళ యొక్క మనసులో ఆలోచన కలుగచేసి ఒక మంచి సైంటిస్ట్గా బయటకు వచ్చాడు. ఈరోజు అణుబాంబు తయారు చేయడానికి ఆయన జ్ఞానం సంపాదించిన వ్యక్తిగా మనం చూసుకున్నాం. జైల్లో పడేసినంత మాత్రాన ఆత్మస్థితి కోల్పోయిందా అంటే కోల్పోలేదు. ఏమైతుంది? ఇంకా పరివర్తన చెందింది, పరిపూర్ణత సాధించింది. అందుకే మత్తయి సువార్తలో మాట ఇక్కడ వేసుకుంటారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి. పరలోకపు తండ్రి ఎలాంటి వాడంట? పరిపూర్ణుడు, విశ్వాసంలో పరిపూర్ణుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఏ విషయంలో పరిపూర్ణుడు? అన్ని విషయాలు ఆయన పరిపూర్ణుడే. మనకు కాదా అరపర విశ్వాసం కాదండి. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు. ఎందులో పరిపూర్ణుడు అంటే పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఇప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆండ్రూస్, ఆ వ్యక్తి పరిపూర్ణుడా కాదా? ఆ వ్యక్తి విశ్వాసంలో పరిపూర్ణుడు, విధేయతలో పరిపూర్ణుడు, నమ్మకత్వంలో పరిపూర్ణుడు. ఎన్ని విషయాల్లో పరిపూర్ణుడు అంటే చాలా విషయాల్లో ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు కనుక అంటే మనం సేవించుతున్న దేవుడు ఎలాంటి వాడంట? పరిపూర్ణుడు. ఏ మాత్రం కూడా లోపం లేనటువంటి వాడు, ఏ మాత్రం కూడా నిందలేనటువంటి వాడు, ఏ మాత్రం కూడా అపరిశుద్ధ లేనటువంటి వాడు, ఏ మాత్రం కూడా పాపం లేనటువంటి మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మరి ఆయన కలిగి ఉన్న మనం ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. పరిపూర్ణులుగా అంటే ఎలా ఉండాలి? సంఘంలో బయట లాగా కాదు కదా. ఎలా ఉండాలి అంటే పరిపూర్ణత. ఉన్న కొంచెం విశ్వాసమైనా పరిపూర్ణంగా ఉండాలి. ఆ విశ్వాసం కొంచెమే ఉండొచ్చు, ఆ విధేయత కొంచెమే ఉండొచ్చు, ఆ నమ్మకత్వం కొంచెమే ఉండొచ్చు, కానీ దాంట్లో మనం పరిపూర్ణత సాధించాలి. పరిపూర్ణంగా మనం ఉండాలి. యేసుక్రీస్తుల పాపం కనుగొనగలిగారా? యేసుక్రీస్తుల నేరం చూడగలిగారా? యేసుక్రీస్తుల అన్యాయం చూడగలిగారా? యేసుక్రీస్తుల అపవిత్రత చూడగలిగారా? ఆయన మీద నేరం మోపిన వారు కూడా, ఆయన శిక్షించడానికి వచ్చిన వారు కూడా ఆయనలో నేరాన్ని మోపలేకపోయారు, ఆయనలో పాపాన్ని చూడలేకపోయారు. అంత పరిశుద్ధుడిగా ఉండి ఆయన అంతగా పరిపూర్ణత సాధించారు. కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు దానియేలు గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. దానియేలు గారు పరిపూర్ణుడుగా ఏ మాత్రం కూడా పాపం లేనటువంటి వారిగా ఉన్నారు. దానియేలు గారు గురించి మనం కొన్ని మాటలు ధ్యానించినట్లయితే ఆయన గురించి కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు పూర్వము 1500 జాగ్రత్తగా క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము 520వ సంవత్సరం వరకు జరిగినటువంటి సంఘటనలు ఇవి. క్రీస్తు పూర్వము 605 నుండి క్రీస్తు పూర్వం 520 వరకు, అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా దానియేలు గ్రంథంలో రచించబడ్డాయి. ఎంతమంది రాజుల దగ్గర పనిచేశాడు దానియేలు గారు? దానియేలు గారు ఎంతమంది రాజుల దగ్గర పనిచేశాడు? 4 రాజుల కాలంలో దానియేలు గారు పనిచేశాడు. దానియేలు మొదటి గ్రంథం నుండి 6వ అధ్యాయం వరకు కూడా, మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు కూడా ఈ 4 రాజులు మనకు కనిపిస్తారు. అయితే జాగ్రత్తగా ఆలోచించేస్తే ఇప్పుడు ఈ దానియేలు గారిని బోర్లో పడేశారు, జైల్లో పడేశారు. ఆయన విశ్వాసం కోల్పోయాడా? కోల్పోయాడు. ఆయన విశ్వాసంలో కృంగిపోయాడా? కృంగిపోయాడు. నిట్టూర్పులు విడిచాడా? విడవలేదు. అంటే ఆయన విశ్వాసంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఆయన పరిపూర్ణమైన స్థితిలో ఉన్నాడు. ఏ మాత్రం కూడా లోపం లేదు, ఏ మాత్రం కూడా నేరం లేదు ఆయనలో. మరి ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే ఆ దేశంలో బానిస బ్రతుకు. ఇశ్రాయేలు దేశం నుండి బబులోను దేశానికి ఎలా పట్టుకొచ్చారు? ఆయన్ని చెరలో పట్టుకొచ్చారు. అంటే బానిసలుగా పట్టుకొచ్చారు. బానిసలుగా పట్టుకొచ్చినప్పటికీ కూడా
ఆయనలో ఏమాత్రం కూడా పాపం అనేది లేకుండా బ్రతికాడు, పరిపూర్ణుడిగా బ్రతికాడు. ఒక మనిషి పరిపూర్ణుడిగా బ్రతకాలంటే బేసిక్ ఒక మాట ఉంటారు, బేసిక్ నాలెడ్జ్ మనకి ఏదైతే కావాలో, విశ్వాసంలో అసలు ఫస్ట్ మెట్టు దేని నుంచి ప్రారంభించాలో ఈ మనిషి యొక్క మొదటి అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రతి మనిషికి ఈ సమస్య ఎదురైంది. విశ్వాసంగా ఎదుగుతున్న ప్రతి మనిషికి ఈ సమస్య ఎదురైంది. ఈ సమస్యను ఎదుర్కోలేటువంటి మనిషి విశ్వాసం ఎవరు ఉండరు. ఈ సమస్య నుండే మనం అధిగమించడం ప్రారంభించాలి. ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసకి ఇదిగో ఈ సమస్య ఖచ్చితంగా ఎదురైంది కాబట్టి దీని నుండి మనం ముందుకు వెళ్ళడం ప్రారంభించాలి. దీన్ని మనం అధిగమించలేకపోతే అదేం చేస్తుంది కదా, అదే మనం లోపల తీసేస్తాం. ఎంత ప్రమాదకరమైనది కాదు. చిన్న పుడిపుడి అడుగులేసేటువంటి 1 year బాబు దగ్గర నుంచి 100 సంవత్సరాల ముసలోడి వరకు కూడా ఈ సమస్య ఎదుర్కోవలసినటువంటి అవసరం మనకు ఏర్పడుతూ ఉంటుంటాయి. ఆ మాట ఏంటో మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం చదువుతాం. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకులతో దానియేలు ఇట్లనెను: భోజనమునకు శాఖాధాన్యములను, పానమునకు నీళ్లును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనమును భుజించు బాలుల ముఖములను చూసి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మాటగా జరిగిపోము. అందుకతడు ఈ విషయంలో వారి మాట సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. చూద్దాం ఇప్పుడు ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, దానియేలు, షద్రకు, మెషకు వారి దగ్గరికి ఏమొచ్చిందంటే ఆహార పదార్థాలు వచ్చాయి. ఏమొచ్చింది? ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలు మనకు కూడా వస్తాయి కదా. మనం కూడా ఏదైనా ఊరికి పెడతాం, ఎవరైనా బంధువుల దగ్గర పెడతాం. మనకు ఏం చేస్తారు? మంచి మంచి ఆహార పదార్థాలు సిద్ధం చేసి పెడతారు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మొదట విశ్వాసాన్ని బలపరచుకోవడంలో, మొదటిగా విశ్వాసంలో జయించడంలో ఏది తెచ్చుకోవాలంటే ఆహార పదార్థాలని తృణీకరించారు. వీళ్ళు బానిసలుగా బబులోను దేశానికి వెళ్ళారు. అక్కడ రాజుగారు పూజించే పంచభక్ష పరమాన్నాలు తెచ్చి పెట్టారు. తింటే ఏమైంది? దాంట్లో పాపం ఉందా? దాంట్లో తప్పు ఉందా? ఏం కాదు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు యవ్వనస్తులు. ఈ నలుగురు ఇశ్రాయేలు నుంచి వచ్చినటువంటి వారు. ఈ నలుగురు భక్తిపరులు. ఈ నలుగురు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు అంటున్నారు, రాజా నీ ఆహారం మాకు. ఆహారంలో కూడా పాపం కదా. అంత మంచి రాజుగారు భోజించే పంచభక్ష పరమాన్నాలు తెచ్చి ముందు పెడితే బానిస పిల్లలు కరువుతో అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఎలా తినాలో దాన్ని, ప్రభువా నీకు స్తోత్రం, ఇది మాకు ఇచ్చినందుకు అని చెప్పేసి ఏం చేయాలి? మనం లాకింగ్ చేశారు మంచి పేదల దాకా. దేవుడు ఈరోజు మాకు మంచి ఆహారం ఎక్కడని చెప్పి ఈ నేల ఎవరు వేయాలి? దేవుడు వేస్తారు. కానీ వీడేం చేశారు? రాజా మీ ఆహారం మాకు, మీ ఆహారం మాకు. ఈ ఆహారంలో కూడా పాపం ఉందంటారా? ఆహారంలో కూడా తప్పు ఉందంటారా? ఆహారంలో కూడా తింటే దేవుడిని అతిక్రమించినట్లు అంటారా? అంటే ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు, నీ ఆహారం మాకు ఉంది, కానీ మాకు కేవలం కాయగూరల ఆహారం మాత్రం. వారి విశ్వాసంలో బలపడడానికి, వారి విశ్వాసంలో అధిగమించడానికి, వారి విశ్వాసంలో దృఢంగా ఉండడానికి మన బలహీనత ఏం తెలుసా? ఆహారమే మన బలహీనత. మన బలము ఆహారమే, మన బలహీనత కూడా ఆహారమే. ఆహారం ద్వారా ఎంతో మంది అరణ్యం పాలైపోయారు. ఆహారం ద్వారా ఎంతో మంది ఆహారాన్ని జయించలేక నశించిపోయారు. ఆహారాన్ని దాచిపెట్టుకుని ఇశ్రాయేలు ఏం చేశారు? వాళ్ళు ఆహారాన్ని జయించలేక ఏమైపోయారు? నశించిపోయారు. దేవుడి దగ్గర అడిగారు, అయ్యా ఎంతకాలం తినాలి ఈ మన్నాని? మన్నా అంటే ఎలాంటి తెలుసా? నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది మన్నా. వాళ్ళ జీవితంలో ఎప్పుడు తినలేదు అలాంటి దాన్ని. దేవదూతల ఆహారం రాయబడి అలాంటి ఆహారాన్ని పెడితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇస్తారు, మాకు మాంసం కావాలి అంటే ఎక్కడ తప్పిపోయారు వీళ్ళు? ఎక్కడ పడిపోయారు? ఎక్కడ కోల్పోయారు? ఎక్కడ విశ్వాసం తొలగిపోయారంటే ఆహారం దగ్గర దేవుడిని శోధించారు. ఆహారం దగ్గర దేవుడిని శోధించారు. ఆహారం దగ్గర దేవుడిని శోధించి వాళ్ళు పడిపోయారు. దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయాడు. దేవుడి ఉగ్రతకు గురైపోయాడు. జాగ్రత్తగా ఆలోచించారు. ఆహారం దగ్గర యోహాను గారి ఆహారం ఏంటి చెప్పాలి? యోహాను గారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఆహారం ఏంటి? మిడతలు,
తేనె మెడకలారందరి కడుపు నింపుకుంటారా? దేవుడు శోధిస్తున్నటువంటి సందర్భాన్ని, దేవుడు పరీక్షిస్తున్నటువంటి సందర్భాన్ని. కేవలం ఆహారంలో ఏముంది అనుకుంటే ఆహారం కూడా నేను నరకాన్ని తులసివేయగలను సుమారు. ఆహారం ద్వారా కూడా నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోగలవు. ఆహారం ద్వారా కూడా నీ విశ్వాసాన్ని నీవు కోల్పోగలవు. అందుకే ఆహారం ద్వారా అందరూ నశించిపోతున్నారని నోరు కంట్రోల్ చేసుకోలేక ఇష్టానుసారంగా తిరిగి ఏమవుతున్నారు? బీపీలు షుగర్లు తెచ్చుకొని ఏం చేస్తున్నారు? 80 సంవత్సరాల ఆయుష్ని 60 సంవత్సరాలకి కుదించుకున్నాం. కుదించుకున్నావా ఏం చేసావు? అందుకే మనకి రుచులు, మన యొక్క నాలుక రుచులు తెలియజేస్తుందని చెప్తుంది సైన్స్. బైబిల్ చెప్తున్న మాట ఏంటి సార్? నాలుక కాదు రుచులు తెలియజేసేది, అంగిలి రుచులు తెలియజేస్తుంది. నాలుక మీద వేసుకుంటాం, దాన్ని అంగిలి కట్టిస్తాం, నాలుగు తీసుకుంటాం, అవునా? అప్పుడు నీకు రుచి తెలుస్తుంది. అయితే ఈ నాలుక అంగిలి రెండూ కలిసి వివిధమైన రుచులు ఆస్వాదిస్తుంది. షడ్రుచులు 66 రకాల రుచులు నాలుగు కనబడుతుంది. వీటికంటే భిన్నమైన రుచుల కోసం మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. భిన్నమైన రుచుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అవునా? రకరకాల రుచులు. ఇశ్రాయేలుకి దేవదూతల ఆహారం వేయబడితే దాన్ని ఏర్కొని తింటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. దానికి ఏం చేశారు సార్? ఎక్స్ట్రా వాటిని యాడ్ చేసి ఆ మన్నా ఆహారాన్ని తీసుకుని వచ్చి దాన్ని రకరకాలుగా దాంట్లో కొన్ని కలుపుకొని వాళ్ళు చేశారు. అంటే కొత్త రకమైన రుచి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. చేసి దేవుడు శోధించారు, వాళ్ళు పడిపోయారు. దానియేలు యొక్క ఆత్మీయ జీవితాన్ని, దానియేలు యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనం ఏం చేస్తాం? బియ్యాన్ని పాయసం చేస్తాం, బియ్యాన్ని అన్నం వండుతాం, బియ్యాన్ని పులిహార చేస్తాం, బియ్యాన్ని రకరకాలు చేస్తాం. ఇవన్నీ ఏంటి? కొత్త కొత్త రుచులు. రోజు తిని బియ్యం తిని నాలుగు చప్పబడిపోయింది. నెక్స్ట్ డే ఏం చేశారు? కొంచెం మసాలా దట్టించి బిర్యానీ తయారు. అదే బియ్యం. అంటే ఈ రుచి ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే దేవుని యొక్క పనికి ఆటంకం, దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నాం. అన్నం వంట చేయడానికి 10 నిమిషాలు అయితే బిర్యానీ చేయడానికి అర్ధ గంట రావాలి. అంటే ఈ 40 నుంచి మిగిలిన 20 నిమిషాల టైంలో ఏం చేస్తున్నాం? మనం దేవుని యొక్క సమయాన్ని దొంగిలించి మన యొక్క శరీరాన్ని పోషించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఈ రకరకాల రుచులు తీసుకోవడం ద్వారా ఈ శరీరం ఏమైపోతుంది? మలినమైపోతుంది. ఈ శరీరం ఏమైపోతుంది? కురికిపోతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి జబ్బులన్నీ ప్రవేశించి ఈ యొక్క ఆయుష్ ప్రమాణం తగ్గిపోయింది. మందు తాగే బ్రాండ్స్ ఉంటుంది కొంతమంది. రెగ్యులర్ ఒకే బ్రాండ్ తాగుతారు. స్నేహితులు కలిసినప్పుడే నీదే బ్రాండ్ కనుక్కొని అన్ని బ్రాండ్ తెప్పించుకొని అన్ని కలిపి ఒక గ్లాసులో కాపుతారు. కొత్త రకమైన రుచిని ఆస్వాదిస్తారు. కొత్త రకమైన రుచి. దాని ద్వారా ఏమొస్తుంది? లివర్ ఇన్ఫెక్షన్, లివర్ బాగా ఖరాబ్ అయింది. కిడ్నీ ఏం చేస్తుందంటే కేవలం నీటిని మాత్రమే శుద్ధి చేస్తుంది. కిడ్నీని దేవుడు ఎందుకు తయారు చేస్తారంటే కేవలం నీటిని మాత్రమే శుద్ధి చేసి రక్తానికి సరఫరా చేయాలి. రక్తంలో 90% వాటర్ ఉంటుంది, అవునా? అయితే ఇప్పుడు కిడ్నీ దేని తయారు చేస్తుంది? రక్తాన్ని, నీటిని మాత్రమే శుద్ధి చేయాలి. ఇప్పుడు వీడు ఏం తాగుతుందో? బీర్ తాగుతుందో, వైన్ తాగుతుందో, విస్కీ తాగుతుందో. వీటన్నిటిని తాగడం ద్వారా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, బరువు పడుతుంది, శ్రమ ఎక్కువైతుంది కిడ్నీకి. దాని ద్వారా కిడ్నీ హార్డ్గా పనిచేస్తుంది. అంటే ఓవర్లోడ్తో పనిచేసి దాని యొక్క సామర్థ్యం తగ్గిపోయి, దాని యొక్క ఆయుష్ తగ్గిపోయి, దాని యొక్క శక్తి తగ్గిపోయి అది కృషించుకొని పోయి 80 సంవత్సరాలు పనిచేస్తుంది కిడ్నీ 60 సంవత్సరాలకే మూలపడిపోతుంది, లేదా 50 సంవత్సరాలకే మూలపడిపోతుంది. దానికి ఇన్ఫెక్షన్. డాక్టర్ చెప్పేది ఏంటి? క్రియేటిన్ టెస్ట్ చేయాలంటే మీకు పర్సెంటేజ్ తక్కువ ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది. ఏ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది? బ్లడ్లో శుద్ధిగా ఉండాల్సినటువంటి బ్లడ్, శుభ్రంగా ఉండాల్సిన రక్తం ఎందుకు వచ్చింది ఇన్ఫెక్షన్? కిడ్నీ సరిగా పని చేయట్లేదు. ఎందుకు కిడ్నీ పని చేయట్లే? అడ్డమైందల్లా తిన్నాం, అడ్డమైందల్లా తాగింది. అందువల్ల ఏమైంది? కిడ్నీ పాడైంది. ఇప్పుడు ఎవరు బాగు చేయాలి దీన్ని? అధిక బలం 80 సంవత్సరాలు అంటే ఆయన నియమించిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నీ శరీరానికి ఏది ఆరోగ్యకరమైందో, సృష్టిలో ఏదైతే సహజంగా దొరుకుతుందో దాన్ని మాత్రమే తెచ్చుకొని ఈ యొక్క దేహాన్ని పోషించుకోవాలి. కానీ నీ సొంత ప్రయత్నాల ద్వారా రకరకాల ప్రయోగాలు చేసి ఈ దేహాన్ని ఖరాబ్ చేసుకుంటే దాని బాధ్యత దేవుంది కాదు. దాని బాధ్యత ఒక గ్లాసులో ముందు ఒక గ్లాసులో విషయాన్ని, ఒక గ్లాసులో మంచినీళ్ళు పెట్టారు. అయ్యా ఈ విషయం మీద మంచినీళ్ళు ఏది కావాలో తీసుకోవాలంటే నువ్వేం తీసుకుంటావు? తెలిసి ఎవరైనా విషయాన్ని తీసుకుంటా? ఆ జ్ఞానం ఉందిగా. ఇదేమో డైరెక్ట్ గా చచ్చిపోతావు, అదేమో ఇండైరెక్ట్ గా నిదానంగా చచ్చిపోతావు. అంతే తేడా, అంతకుమించిన తేడా ఏమి లేదు. కనుక జాగ్రత్తగా. అయితే
దానియేలు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, తన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోవడానికి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడని నిరూపించుకోవడానికి ఆయన మొదటిగా ధృవీకరించింది ఏంటి? ఆహారం. ఆహారాన్ని ధృవీకరించాడు మొదటిగా. అయ్యా నీ పంచభక్ష బ్రహ్మన్నారు, నాకు అవసరం లేదు. మరి ఏం తింటారయ్యా? 11వ వచనం 12వ వచనం ఏం తింటారంట వీళ్ళు? ఏం కోరుకుంటున్నారంట? భోజనములకు శాఖాధాన్యాదులను, పానములకు నీరును నీ దాసులకు మాకు ఇప్పించు. 8వ వచనంలో చెప్తున్నాడు మాట. 8వ వచనం, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతితో చెప్పింది. ఏమిటంటే ఆహార పదార్థాలు ఏమైతున్నాడు? దానియేలు అపవిత్రమైపోతుందంట. ద్రాక్షరసం తాగితే అపవిత్రమా? మనం దాచుకున్న ప్రతి ఆదివారం ద్రాక్షరసం అపవిత్రమైపోతామా? ఇది ద్రాక్షరసము స్వచ్ఛమైనటువంటి ద్రాక్షలతో తయారు చేయబడిన ద్రాక్షరసం. ఇది యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి ఒక కప్పు తాగుతాం. అదే ద్రాక్షరసాన్ని ఒక గ్లాస్ తాగితే ఏమైతే తెలుసు? మత్తు వచ్చేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాజుగారు భుజించే ఆహారం కానీ, రాజుగారు పానం చేసే ద్రాక్షరసం కానీ మేము తీసుకుంటే మేము ఏమైపోతామని చెప్తున్నాడు దానియేలు. ఏమైతుందంట చెప్పండి? ఏమైతుందంట? అపవిత్రమైపోతుందంట. ఏమండి? రాజుగారు భుజించే ఆహార పదార్థాలు తింటే అపవిత్రమైపోతాడా? అవును, అపవిత్రమైపోతాడు. ఎందుకంటే ఈయన ఒక గరిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఈయన ఒక ఎలాంటి వ్యక్తి? ఈయన గరిష్ట కలిగినటువంటి యూదుడు. ఈ యూదుడు అన్యుల దేశంలోకి వెళ్ళి అన్యుల పద్ధతుల ప్రకారం వంట చేసినటువంటి ఏది కూడా తినడానికి వీల్లేదు. అన్యుల సాంప్రదాయ పద్ధతుల్లో అన్యుల సాంప్రదాయ పద్ధతులైనటువంటి ఆహార పదార్థాలను భుజించకూడదు. ఒకవేళ భుజిస్తే ఏమైతుందని చెప్తున్నాడు దానియేలు అంటే? అపవిత్రమైపోతాడంట, అపరిశుద్ధుడైపోతాడంట. ఎవరైనా భుజించుతారు అసలు? భోజనం పెడితే ఎవరైనా వద్దంటారా? కానీ క్రైస్తవుడుగా మనం ఏం చేయాలి చెప్పారు. సారీ చెప్పారు. క్రైస్తవులుగా నీకు తెలియనటువంటి ఆహారం, కొత్త ఆహారం తెచ్చి ముందు పెట్టినప్పుడు, అన్నిలు నీకు ఏదైనా తీసుకొచ్చి ఆహార పదార్థాలు పెట్టినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి సార్? ఏం చెప్తా? నాకు తగు మాత్రపు ఆహారం చాలు. కలర్ రైస్ కావాల్సింది, వైట్ రైస్ కావాలి. చాలా మంది వైట్ రైస్ కలర్ రైస్ ఏదో అడుగుతారు కదా. ఎక్కడ దావతులు వెళ్ళింది కదా, పెళ్లి పేరెంట్ వెళ్ళింది కదా, కలర్ రైస్ లేదా? వేరే కూర లేదా? ముందునాతో తినరాదు, వేసింది వద్దంటే వేరే కూర లేదా? చాలా మంది గలీజ్ కనిపిస్తుంది. తినే దగ్గర అడుగుతా ఉంటే చాలా ఇబ్బంది కనిపిస్తుంది. కేవలం తిండి కోసం పుట్టినట్టు బిహేవ్ చేస్తుంది కదా. తిండి దేనికోసం అంటే కేవలం ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, ప్రాణాలతో. ఎందుకయ్యా? ఎందుకు అనంట? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. అయ్యా రాజా, నీ ఆహార పదార్థాలు మాకొద్దు. ఎందుకు అనంటే మా దేహాన్ని మేము అపవిత్రంగా. 8వ వచనం చూడండి, 7 చదువు. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు షడ్రకనియు, మేషాకులకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనే పేర్లు పెట్టిన రాజు భుజించి భోజనము పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలును ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మరైన నపుంసకుల అధిపతిని నే వేడుకొనగా. అంటే దానియేలు ఎవరి కుమారుడు? దానియేలు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు దానియేలు. అవునా? దావీదుకి అబీగయీలుకి పుట్టినటువంటి కుమారుడే దానియేలు. మరి దావీదు ఎలాంటి వాడు? దావీదు దేవుని దృష్టి కొన్నిసార్లు అలాంటి వ్యక్తి కడుపునుకుంటున్నట్టు ఈ దానియేలు అసలు ఏ విషయంలో కూడా పాపం అంట కూడా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ? సొంత దేశంలో కాదు, సొంత ఇంటిలో కాదు, సొంత జిల్లాలో కాదు, సొంత ఊర్లో కాదు. ఎక్కడ? అన్యుల దేశమైనటువంటి బబులోను సామ్రాజ్యంలో ఈయన బానిసలుగా ఉండి కూడా తనను తాను కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా బబులోను సామ్రాజ్యం లాంటి లోకంలో ఉన్నాం. మనం అన్యుల పద్ధతులు, అన్యుల సాంప్రదాయాలు,
అన్యుల యొక్క విషయాలు వీటన్నిటిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదిగో ఈ అన్యుల యొక్క పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ మనకు అంటకుండా మనం ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా విందులు వినోదాలకు వెళ్ళినప్పుడు మన యొక్క పద్ధతులు వేరుగా వాళ్ళు కనిపించాలి. ఎవరు కనిపించాలి? అన్యులు కనిపించాలి. అలా కనిపించేటట్టు మనం బతకాలి. అలా కనిపించేటట్టు మనం అదే బబులోను సామ్రాజ్యంలో అదే యూదుల గురించి ఒక మాట రాయబడింది. చూద్దాం ఒకసారి. రూతు గ్రంథంలో ఉంటుంది. సారీ క్షమించండి, ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో అంతగా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, ఈ రాజ్య సంస్థానములన్నిటి నుండి జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొనుచు వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదు. ఏంటంటే అహష్వేరోషు ఏర్పడి కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, హామాను అనే వ్యక్తి రాజుగారితో చెప్తున్నాడు, రాజా ఇదిగో మన దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు రాజును కానీ రాజు ఆజ్ఞలు కానీ లెక్క చేయట్లేదు. వాళ్ళ యొక్క విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మన విధులు వేరు, వాళ్ళ విధులు వేరు. మన ఆహారపు అలవాట్లు వేరు, వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు. మన వేషధారణ వేరు, వాళ్ళ వేషధారణ వేరు. మన మాట తీరు వేరు, మన ప్రవర్తన వేరు, వాళ్ళ ప్రవర్తన. రాజా వాళ్ళని మన దేశంలో తెచ్చుట క్షేమము కాదు, మంచిది కాదు. రాజుగారు ఎక్కించి చెప్తున్నాడు. ఎవరు? యూదులు నిష్ఠాగరిష్ఠి కలిగినటువంటి వాళ్ళు. ఈ యూదుల గురించి చెప్తున్నటువంటి అహష్వేరోషు ఏర్పడి కాలంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రాజా మన దేశంలో కొంత ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. అక్కడ ఉన్నాడు కానీ వాళ్ళందరినీ పరిశ్రమ చేస్తే అందరి పద్ధతులు ఒకేలాగా ఉన్నాయి. లోకంలో బయటకు వెళితే మనం అర్థమే కాదు కదా, వాళ్ళ మాట. కొంతమంది స్టిక్కర్లు బొట్టు పెట్టుకుని వస్తారు. వాళ్ళ గాజులు, వాళ్ళ బొట్టు అన్ని వాళ్ళ వేషధారణ అదే, భాష అదే. అటు ఇటు ఎవరు లేకుండా తీసుకొస్తే ఏదో ఒక మన నోటికి వచ్చింది మాట్లాడతాం. గుర్తుపట్టలేదు అన్యుడా, గుర్తుపట్టలేదు. కానీ అక్కడ బబులోను సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. క్రైస్తవులు అంటే వేరుగా బతకాలి. క్రైస్తవుల యొక్క జీవన విధానమే వేరు. వేరుపరచబడిన వారు క్రైస్తవులు, లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు క్రైస్తవులు, క్రీస్తును అనుసరించి క్రీస్తు లక్షణాలు కలిగి జీవించేవారు క్రైస్తవులు. మొన్న విజయవాడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిస్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు, మా అన్నయ్య గురించి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే మాట తీరును బట్టి, అయ్యా మీరు క్రైస్తవులు అడిగారు. వాళ్ళు హిందూ పిల్లలు సిస్టర్స్ అడిగి, ఎలా తెలుస్తుందంటే మీ మాటకి తెలుసుకుంటుందండి మాకు. అలా మన మాట తీరు కూడా కాదు, మాట్లాడిన దాన్ని బట్టి మనము దేవుని యొక్క బిడ్డలు మనం గుర్తించాలి. అంతేగాని అందరితో కలగబలకు జీవిస్తూ ఉపయోగం. దాంట్లో మొదటిగా ఆ దేవుని మహిమపరిచే విధానంలో మొదటిగా అవాయిడ్ చేసిందేంటి? ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలు అందరికీ అవసరమా, కొందరికి అవసరమా? ఆఫ్ చేశాను. ఆహార పదార్థాలు అందరికీ, అందరికీ చిన్నవాళ్ళకేనా, పెద్దవాళ్ళకుందా? అందరికీ, కొందరికంటే అందరికీ ఆహారం అవసరమే. అందరికీ ఆహారం అవసరమే. ఈ ఆహారం ద్వారా మన యొక్క దేహము ఈ ఆహారం ద్వారా మన దేహం ఏమవుతుంది కదా, అపవిత్రతకి లోనైపోతుంది. కాబట్టి అపవిత్రతని ముందుగా పోగొట్టుకోవాలంటే ముందుగా మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఆహారం దగ్గర నుంచి ప్రారంభించాలి. ఈ ఆహారాన్ని అవాయిడ్ చేసి, ఈ ఆహారాన్ని వ్యతిరేకించి దేవునికి ఇష్టమైనటువంటి, మనకి ఇష్టమైనటువంటి, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యం దగ్గర ఉంటున్నారు. అందుకే ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా ఎలా ఉంటారంట? పరిపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా. పరిపూర్ణత సాధించాలి. విశ్వాసంలో పరిపూర్ణత, ప్రార్థనలో పరిపూర్ణత, విధేయతలో పరిపూర్ణత, విశ్వాసంలో పరిపూర్ణత, అన్నిటిలో పరిపూర్ణత రావాలి. కానీ ఎంత కాలం వచ్చినా కానీ అయ్యే 4 మాటలు, అయ్యే 4 ముక్కలు నేర్చుకుని మనకు గుర్తుందా? గమనించండి. ఒక మాటను జ్ఞాపకం చేస్తారంటే ఒకసారి
హెబ్రీల పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఈ యొక్క దానియేలు గారి గురించి ఒక మాటను రాశాడు. చూద్దాం. వీరు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహాల నోళ్లను మూసిరి. చాలు, సింహాల నోళ్లను మూసారంటే ఎవరు మూసారు కదా సార్? సింహాల నోళ్లను ఎవరు మూసారు? దానియేలు గారు మూసారు. సింహాల నోళ్లను మూసారు ఎవరు తెలుసా? దానియేలు గారు ఆయన తినకుండా పోయి నోరు మూసిందా? కాదు. ఏం చేసిందా? ప్రార్థన చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ. వాడు విశ్వాసం ద్వారా సింహాల నోళ్లను మూయించాడు దానియేలు గారు. ఎంత గొప్ప విశ్వాసం! జైల్లో ఆ యొక్క సింహాల బోరులో పడేస్తే దానియేలు గారు ఏం చేస్తారంటే వాటి నోళ్ళు మూయించి, ఈయన డైరెక్ట్ గా వెళ్ళి దాని నోరు పట్టుకోలేదు. అలా పట్టుకోవాలంటే మరి చాలా సింహాలు ఉన్నాయి అక్కడ. ఒకదాన్ని మోయగలడు, అన్నింటిని మోయగలడా? కానీ ఇది బలముతో శక్తితో చేసేది కాదు. ఇది కేవలం ఆత్మీయ జీవితం ద్వారా, దేవునికి దగ్గరగా ఉండేటువంటి విశ్వాస జీవితం ద్వారా ఇది మనం సాధించాం. అందుకే మన బిడ్డల జాగ్రత్తగా ఆలోచించేస్తే క్రైస్తవుని యొక్క జీవన విధానం వేరు, క్రైస్తవుని యొక్క ఆహారపు అలవాట్లు వేరు. మొదటిగా పాపంలో పడిపోకుండా ఉండాలంటే, మొదటిగా పాపమును జయించాలంటే, మొదటిగా విశ్వాసంలో బలపడాలంటే ముందుగా మన యొక్క దేహంలో కాపాడుకోవాల్సింది ఏంటంటే ఆహారం, మన నోటిని కాపాడుకోవాలి. ఎక్కడ ఏది పెడితే తినడం కాదు. ఒకవేళ బయటకు పెడతాం, ఎక్కడ ఏం లేదు, ఆహార పదార్థాలు కావాలి. ఆహార పదార్థాలు కావాల్సినప్పుడు ఏం చేయాలి? ఎక్కడితో పెడతారు? అమ్మిళ్ళు పూజలు చేసి వంటలు చేసుకుంటారు. సపోజ్ హోటల్కి వెళ్తాం, హోటల్కి పెడతాం. ఆ హోటల్లో ఎవరు చేస్తుంటారు? అన్నిలే ఉంటారు చాలా మంది, అన్నిలో వంటలు చేశారు. అప్పుడు ఏం చేయాలి పరిస్థితి? మనకు వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు. ఏం చేయాలో చూద్దాం. కొరింథీ పత్రిక 8వ వచనం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకి ఎక్కువ లేదు. బలహీనులకు అభ్యంతరము కలగకుండానట్లు చూచుకోండి. చాలు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సార్, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందం. తినకపోయినందున మనకి తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. మరి అక్కడెందుకు మేము భోజనం చేసి అపవిత్రమైపోతామని చెప్పాను? అక్కడెందుకు మనం భోజనం చేస్తే రాజుగారు పంచలక్ష భవనాలు పూజిస్తే బలహీనం అయిపోతామని ఎందుకు చెప్పారు అక్కడ? ఇక్కడేమో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, భోజనం బట్టి దేవుని దగ్గర మెప్పు పొందాం. భోజనం బట్టి తింటే నీకేం లేదు, తినకపోతే ఏం లేదని ఎందుకు చెప్పారు కదా? ఇక్కడ చెప్తున్న మాట ఏంటి సార్, అక్కడ వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నారు? అన్యుల మధ్యలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు? దానియేలు వాళ్ళు అన్యుల మధ్యలో ఉన్నారు. కాబట్టి అన్యుల మధ్యలో ఉన్న అన్యులకి మనసులో వీటి దగ్గర పెద్ద గొప్పతనం ఏం లేదులే, మనం తినేదే వాళ్ళు తింటారు, మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, మనం చేసినట్టే వాళ్ళు చేస్తారు, మనలాగా వాళ్ళు ఉంటారు అనుకోకుండా మేము ప్రత్యేకించబడిన వారము, మేము దేవుని పిల్లలము అని వీళ్ళు ప్రత్యేకించుకున్నారు. అన్యులకి సులభం కాకుండా, అన్యుల్లో అంతా ఒకటే అనుకోకుండా కదా, అక్కడ అన్యుల మధ్యలో. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? అదే చెప్తున్నాడు, భోజనం బట్టి మీరు దేవుని దగ్గర మెప్పు పొందరు, భోజనం తిన్నందువల్ల తినకపోయినందువల్ల ఏమీ లేదు కానీ అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, కానీ మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఏం కలగొద్దంట? అభ్యంతరం కలగొద్దు. అంటే నువ్వు విశ్వాసంలో సంఘంలో చేర్చబడి ఒక 10 సంవత్సరాలు అయింది, నీ పక్కన అప్పుడే బాప్తిసం పొందుకున్న సంఘంలో చేర్చబడిన వాడు ఉన్నారు. ఏ వాక్యం ఎక్కువ ఎవరు తెలుసుకోవాలంటే నీకు తెలుసు, ఆమె లేదు. ఇప్పుడు ఆమె ముందు అన్ని పదార్థాలను చేస్తే ఆయన ఏమనుకుంటుంది? ఇప్పుడు ఆమె పెద్ద ఫీలింగ్ ఏమి ఏముంది, అది ఇది అంతా ఒకటే, ఇందులో ఏం లేదు,
పెద్ద నిష్ట, అపవిత్రము, అపరిశుద్ధత అనేది ఏమి లేదు, అంతా ఒకటే అని అనుకుంటుంది. ఆమె యొక్క విశ్వాసం బలహీనమైపోతుంది. ఆమె బట్టి నువ్వేం చేయాలి? ఇది మనం తినకూడదు, ఇది తినడానికి నాకు ప్రభువు సెలవివ్వలేదు అని చెప్తూ అపొస్తలుడు పౌలు ఒక్కమలేదు. కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్న వెంటనే ఏది అపవిత్రమైనది కాదు అని చెప్తాడు. ఎక్కడంతా మాట్లాడుతుంది అదే అధ్యాయంలో పదవ అధ్యాయంలో 20వ వచనం చదువు. 21 నుండి చదువు. 21 చదవండి. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగలేరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను పొందలేరు. పుట్టించడమా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు, అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయము. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చెయ్య చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము కటికవారి కటికోడంలో ఏం దొరుకుతుంది? తినే గురించి తర్కవాదం జరిగింది ఇక్కడ. అది తినొచ్చు కదా, ఇది తినొచ్చు కదా, తింటే మనసు కలిగి ఉన్నారు. అందుకని పౌరులు చెప్పి 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 సంఘాన్ని బలపరచడం కోసము ఇవన్నీ వద్దండి. కటికోడంలో ఏం దొరుకుతుంది తెచ్చుకుని తినండి. అది అపవిత్రం కదా, అది పవిత్రం కదా, ఇది అపవిత్రం కానీ వాదనలు చేస్తున్నారు. ఈ వాదనలన్నీ ఏమొద్దు. భోజనం బట్టి ఎప్పుడు దేవుడు ఎప్పుడు పొందడు. కాబట్టి మీరు ఏం చేసింది సార్, కటికవాని అంగడిలో ఏం తింటుందో వచ్చి తీసుకొని తినండి అని చెప్తూ ఇక్కడ 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. హల్లెలూయా. ఇప్పుడు చివరిగా కన్క్లూజన్కి వచ్చేసాడు పౌలు. లాస్ట్ కన్క్లూజన్ ఏంటి? మీరేం చేసినా సమస్తమును దేవుని మహిమపరచడానికి చేయండి. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు చేసిందేంటి? దేవుణ్ణి మహిమపరిచారా లేదా? అక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి ఏం చేసిన? దేవుడు మన పేరు శబాష్ బడా నమ్మకమైన మంచి దాసుడు అక్కడ భోజనాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి అని అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. మొదటిగా మన యొక్క నోటిని మనం కాసుకుంటే దానియేలు ఎలాగ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. చివరికి దానియేలుకు కలిగిన ఘనత ఏంటి తెలుసా? రండి ఒకసారి ఆ మాట పెట్టి ముఖ్యంగా 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అప్పుడు రాజు దానియేలు అనే 46 చదువుతున్నాం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ఏం జరిగింది అమ్మ? ఏం జరిగింది? చెప్పాలి ఏం జరిగింది? దానియేలుకి ఏమైంది? దానియేలు ఒక బానిస. దానియేలు ఆ దేశంలో ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన గుణగణములు కలిగి ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటి? దానియేలునే చంపాలని చూసిన వారు, దానియేలునే చంపాలని వారు, దానియేలు మీద కుట్రలు పడినటువంటి వారు ముందే సాక్షాత్తు నెబుకద్నెజరు రాజు, సాక్షాత్తు ఆ బబులోను రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం దానియేలుకు పూజ చేయండి, దానియేలుకు నైవేద్యాలు అర్పించండి అని చెప్పి వాడు ఏం చేశారు? దానియేలుని హెచ్చించాడు. ఏం చేశాడు దానియేలు అంటే? ఏమి చేయాలి? తన విధేయత దేవుని చూపెట్టాడు.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో చూపెట్టాడు. చేయలేదు. దాన్ని బట్టి నెబుకద్నెజరు రాజు ఎంత గర్విష్టి కదా. నెబుకద్నెజరు రాజు ఎంత గర్విష్టి, దాదాపు 90 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని చేయించుకొని ఈ నా విగ్రహానికే పూజ చేయాలని చెప్పినటువంటి వ్యక్తి, అంత పెద్ద గర్విష్టి చివరికి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దానియేలు కాళ్ళ ముందు వచ్చేసాడు. దానియేలు కాళ్ళ దగ్గర నమస్కారం చేశాడు. చేసి ఏం చేస్తున్నట్టు 46 నుండి చదువుతాం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపం ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును సమర్థుడైతే నీ దేవుడు దేవతలకు దేవుడును వాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని బబులోనులో ప్రధాన అందరు దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా వారిని విచారణకర్తలుగా అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఎంత గొప్ప విషయం కదా. ఏ రాజు అయితే దానియేలును తృణీకరించాడు, ఏ రాజు అయితే దానియేలుని బంధించాడు, ఏ రాజు అయితే దానియేలును వద్దనుకున్నాడు, ఇప్పుడు ఆ రాజే తన యొక్క సింహాసనం కిందికి దిగి దానియేలు నమస్కారం చేసి విధేయతను కాపాడుకుంటే, దేవుని నమ్మకంలో దృఢముగా స్థిరముగా ఉంటే కార్యాలు మన జీవితంలో జరుగుతాయంటే దానియేలు యొక్క వ్యక్తిగత జీవితం, ఆత్మీయ జీవితం మనకి ఆదర్శం, మనకు మారు. క్రీస్తు ఏ రీతిగా పరిశుద్ధతను కాపాడుకొని ఉన్నాడు, ఆ క్రీస్తుని కలిగినటువంటి మనం కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలని పుణికిపుచ్చుకొని దేవుని అద్భుతంగా ఈ లోకంలో మనం జీవించగలిగితే మనం ఎవరైతే కాదనుకున్నారో వాడు మన కాళ్ళ దగ్గర రావడానికి అవకాశం ఉంది. ఏర్పాటు ఎవరు చేస్తారు సార్? దేవుడే చేస్తాడు. ఆ ఏర్పాటు ఎవరు? మనం మనుషులు గారు చేసేది దేవుడే చేస్తాడు. కాబట్టి దానియేలు రాజుగారి కలభావం చెప్తే రాజుగారి దగ్గర ఉన్న సమస్య తెలుసా? అయ్యా నాకు కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయా. ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్? నేను మర్చిపోయిన కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. ఎవరికైనా సాధ్యమేది? ఎవరైనా చెప్పగలరా? ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళని పిలిపించాడు, మంత్రగాళ్ళని, ముఖ్య సంస్థానాధీశులందరినీ పిలిపించాడు, జ్ఞానులు పిలిపించాడు. వాళ్ళందరినీ ఎంతో కాలంగా బబులోను సామ్రాజ్యం పోషిస్తుంది, వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళ దేహం మీద కట్టిపెట్టాడు. రాత్రి రాజుగారికి కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే రేపు వాటి కల మీ స్థిరతలు ఖండించబడతాయి. ఆజ్ఞ జారీ చేయబడింది, జీవో జారీ చేయబడింది. అందులో దానియేలు గారు కూడా ఉన్నారు. దానియేలు గారి దగ్గరకు వచ్చింది సమస్య. అందరూ కలిసి దానియేలుతో చెప్తున్నారు, అయ్యా ఇదెక్కడ విద్రోహపడి చెప్పండి. కళ చెప్తే కింద మీద పడి భావాన్ని మనం చెప్పగలం. అసలు నీకు వచ్చిన కళ ఏంటో ముందు చెప్పు, నీ భావం చెప్తుంటే కళ మర్చిపోయింది రాజుగారు. రాజుగారు ఏం మర్చిపోయింది? కళ మర్చిపోయింది. ఇప్పుడు కళ చెప్పాలి, దాని యొక్క భావం కూడా చెప్పాలి. ఇప్పుడు అందరి పీకల మీద కత్తులు వేలాడుతున్నాయి. వేలాడుతుంటే దానియేలు గారి దగ్గర సమస్య వచ్చింది. అప్పుడు దానియేలు గారు, అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్తాను చెప్పాను. టైం ఇచ్చారు దానియేలు. చూద్దాం మాట ఒకసారి 2వ అధ్యాయమా ఎక్కడ చూసారా? 2వ అధ్యాయము ఎక్కడి నుంచి 30 నుండి చదువుదాం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండడం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజు నాకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచన తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడదు. రాజా, బ్రహ్మాండము ఒక ప్రతిమ నాకు కనబడింది కదా మీకు. ఈ గొప్ప ప్రతిమ మహా ఆకాశం భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది, దాని రొమ్మున భుజములు వెండివియు, దాని ఉదముల తొడలు ఇత్తడివియు, దాని మోకాడు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగవంతయు ఇనుముతోను, ఒక భాగము మట్టితోను, మరి ఒక భాగము మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ పాదములు తుత్తురిగా వెలగొట్టుట తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి ఖండములో చెత్తవలే కాగా వాటికి స్థలములు ఏర్పరచుకుంటూ దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను.
ప్రతిమ వెలగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైన తాము కరిన కల ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్తాము. రాజా, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించే ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులు, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమని ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువ రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమందు ఏరునట్టు 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి కలదు. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వంటి వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కనుక ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పాడు చేయదు, పొడి చేయదు. పాదములు, బ్రేడలు కొంత మట్టుకు కుమ్మరి మంటిది గాను, కొంత మట్టుకు ఇనుపది గాను ఉన్నట్టు కనబడింది కదా. కనుక ఆ రాజ్యంలో వేదములను అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడింది కనుక ఆ రాజ్యములు అలా ఉండును. ఈ రాజ్యము ఇనుము వంటి బలము గలదైనను. పాదములు, వేళ్ళు కొంత మట్టుకు ఇనుపు పనిగాను, కొంత మట్టుకు మట్టిగాను ఉన్నట్లు ఆ రాజ్యంలో ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుముయు బురదయు మిళితమై ఉంటే తమకు కనబడను. అటువలే మనుషులు మిళితమై ఇనుముతో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకై ఉండును. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించను. దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యమును పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలన చేయదు కానీ అది యుగ యుగముల వరకు నిలిచింది. చేతి సహాయం లేక పర్వతముల నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇతడిని, మట్టిని, వెండిని, బంగారం పగలగొట్టగా తమను చూచితే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతులు రాజులకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? రాజు కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. దానికోసము కొంత టైం తీసుకున్నాడు. ఆర్యోగు రాజు దగ్గర టైం 25 రోజులు అన్నమాట. కావున ఆర్యోగు రాజులకు భావం తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడి యూదులలో నేను కనుగొట్టినని రాజు సముఖమును మనవి చేసుకుని దానియేలు త్వరగా రాజును తోలుకొని పోయాను. అక్కడ చెప్తుంది 27 రోజులు. శకునుగాండ్రు, జ్యోతిష్కులు, వీళ్ళందరూ జ్యోతిష శాస్త్రం ఇక్కడ నుంచే డెవలప్ అయింది. ఇక్కడ నుంచి వాళ్ళందరినీ తీసుకొని వస్తే వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పలేకపోయారు. చివరికి దానియేలు దాన్ని భావాన్ని చెప్పినప్పుడు చివరికి నెబుకద్నెజరు రాజు దానియేలు మీద ముందు సాష్టాంగ నమస్కారం చేసి దానియేలు ఏం చేశాడు? బబులోను సామ్రాజ్యం మీద అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి స్థానాన్ని అక్కడికి ఇచ్చారు. ఇక్కడికి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ లోకంలో ఎన్నోసార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా? చిన్న వాటి కోసము కృంగిపోతున్నాం. చిన్న వాటి కోసం ఏం చేస్తున్నాం తెలుసా? పడిపోతున్నాం. విశ్వాసం నుండి తొలగిపోతున్నాం. కనుక దేవుని యందు నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి, నిజమైన యథార్థతను మనం కాపాడుకున్నట్లయితే, పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే దేవుడు మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలో, ఎవరి దగ్గర మనం హెచ్చించాలో, ఎవరి దగ్గర మనం గొప్ప చేయాలో అది దేవుడు